వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇప్పటిదాకా వేరు, ఇక నుంచి మరో తీరు. లోకల్ ఫైట్ కాదు, ఢిల్లీలోనే తేల్చుకుంటాం. ఊరుకునేది లేదు, తగ్గేది అసలే లేదంటున్నారు వైసీపీ అధినేత. తిరుమల కల్తీ ఇష్యూలో సిట్ రిపోర్టుతో రాజుకున్న వివాదం కాస్త డైలాగ్ వార్లు, దాడులకు దారితీసింది. ఈ అన్ని అంశాలపై ఇక హస్తినలోనే అమితుమి తేల్చుకుంటామంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? స్టేట్ పొలిటికల్ ఫైట్ పై ఢిల్లీలో తేల్చుకునేదేంటి? గల్లీలో కాదు, ఢిల్లీలోనే ఫైట్. జగన్ నేషనల్ రోడ్. ఊరుకునేది లేదు, హస్తినలోనే తేల్చుకుంటామంటున్న జగన్. కల్తీ నెయ్యి ఇష్యూ, వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులపై యాక్షన్ ప్లాన్. తిరుమల శ్రీవారి లడ్డూ ఇష్యూ ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. స్పెషల్ సెట్ ఛార్జిషీట్ తరువాత పరిణామాలు మొత్తం మారిపోయాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న విమర్శల దాడితో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్తో మొదలై దాడుల వరకు చేరింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేశారని తక్షణమే సారీ చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. లడ్డూ విషయంలో వాస్తవాలు బయటకు రావడంతోనే ప్రశ్నించే నేతలపై ఎదురుదాడులకు దిగుతున్నారని, డైవర్షన్ కోసమే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారంటోంది వైసీపీ. ఓవైపు అంబటి రాంబాబును అరెస్టు చేసి జైలుకు పంపటం, జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఎండగడుతామంటోంది. ఇప్పటికే పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు ఫ్యాన్ పార్టీ ఎంపీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన కొత్తలో వైసీపీ ఢిల్లీలో ఒకసారి ఉద్యమించింది. జగన్ సహా కీలక నేతలంతా హస్తినకు వెళ్లి మరీ ఆందోళనలు చేశారు. ఏపీలో తమ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, దాడులు చేసి వేధిస్తోందని వైసీపీ ఆనాడు నిరసనలు తెలిపింది. ఈ కార్యక్రమానికి సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, అలాగే ఇతర పార్టీల ఎంపీలు వచ్చారు. కాంగ్రెస్ నుంచి కానీ, ఎన్డీఏ నుంచి గాని ఎవరూ హాజరు కాలేదు. ఇప్పుడు మరోసారి దేశ రాజధానిలో తమ గళం వినిపించేందుకు రెడీ అవుతోంది వైసీపీ. ఇద్దరు మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు, కల్తీ నెయ్యి ఎపిసోడ్లో సెట్ ఇచ్చిన రిపోర్ట్ను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లబోతున్నారట. ఇప్పటికే వైసీపీ నేతల ఇళ్ల మీద దాడిని ఖండిస్తూ చేసిన ట్వీట్లో కేంద్ర హోంశాఖ, గవర్నర్ను ట్యాగ్ చేశారు జగన్. కూటమి ప్రభుత్వ తీరును జాతీయ స్థాయిలో ఎక్స్పోజ్ చేసి తీరుతామంటోంది ఫ్యాన్ పార్టీ. ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఇక పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చించేలా ప్లాన్ చేస్తున్న వైసీపీ త్వరలోనే ఢిల్లీకి వెళ్లి నిరసన తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతిని కలిసి కంప్లైంట్ చేయడంతో పాటు అవసరమైతే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరి అన్ని అంశాలపై వివరించే ఆలోచనలో ఉన్నారట వైసీపీ పెద్దలు. కల్తీ నెయ్యి అంటూ తిరుమల శ్రీవారి ప్రతిష్టను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని స్పెషల్ సెట్ రిపోర్ట్ చెప్పిన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో పెట్టాలన్నది ఫ్యాన్ పార్టీ నేతల ప్లాన్ అంటున్నారు. వైసీపీ నేతలపై దాడుల అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టి వైసీపీ ఎంతవరకు మైలేజ్ సాధిస్తుందో చూడాలి మరి.